మన సంస్కృతికి ప్రతిబింబం ఆత్మీయ గోదావరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. ధన్యవాదాలు. తీసుకోండి. చేయాలండి. రివర్స్ చక్కగా షోల్డర్స్ ఏంటి, వీపు వెనకాల మజిల్స్ ఏంటి చక్కగా రిలాక్స్ అయ్యి మీకు బ్యాక్ పెయిన్ ఏమీ రాకుండా ఉంటాయి. చిన్న చిన్న వ్యాయామాలు. ఓకే, స్టాప్. నెక్స్ట్ అలాగండి. మెయిన్ మనకి నెక్ చూడండి, అసలు సర్వికల్ పక్కకి తిప్పలేకపోతూ ఉంటాం. దీన్ని స్లోగా మనం చూడండి. ఫస్ట్ డౌన్, స్లోగా చేయాలి. అప్, స్లో, డౌన్, అప్, డౌన్, అప్. రిలాక్స్, రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఫస్ట్ అందరూ లెఫ్ట్ సైడ్ తిప్పాలి. 1 లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. స్లోగా చేయాలమ్మ. ఇది నెక్ చాలా సున్నితంగా ఉంటాయి అక్కడ నరాలు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. రిలాక్స్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు క్లాక్ వైజ్ రొటేషన్ చేయండి చక్కగా 3 times రొటేషన్, నెక్ రొటేషన్. దీనికోసం హాస్పిటల్కి వెళ్తారు మెడ పట్టేసి. ఇవి చేస్తే ఏమీ ఉండదు. 3 times. ఓకే, రిలాక్స్. మళ్ళీ రివర్స్, రివర్స్, రివర్స్. చిన్న చిన్న వ్యాయామాలు ఇవి ఇంటి దగ్గర మీరు మార్నింగ్ లేవగానే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, రిలాక్స్. చూడండి, అలాగే కూర్చోండి. బోత్ హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ చూడండి. 2 కలపాలి. ఈ ఎల్బో స్ట్రైట్ రావాలమ్మా. మీరు బెండి చేస్తున్నారు, ఎల్బో స్ట్రైట్ రావాలి. డౌన్, డౌన్, అప్. చూడండి, ఇదే స్ట్రైట్లో చక్కగా ఫార్వర్డ్ బెండ్, ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. చేతులు 2 వెన్నుపూస స్ట్రైట్గా సాగాలి. అంటే పిల్లలు చేస్తారో, పెద్దవాళ్ళు కొద్ది రాదు కాబట్టి స్లోగా చిన్న చిన్నగానే చేయండి. అప్. ఏదైనా 3 times. డౌన్, అప్, డౌన్, అప్. వెరీ గుడ్. ఇవి కూర్చొని మీరు చక్కగా చేసే వ్యాయామాలు. ఇప్పుడు నిలబడి అరచవద్దా. చూడండి, మీరు నిలబడి చేసే వ్యాయామాలు యాక్చువల్గా మీరు ఇంటి దగ్గర చేయండి. మీరు చేసేది చాలు. తాడాసనం పొజిషన్, తాడాసనం చూడండి. తాడి చెట్టుని పోలి ఉంటారు, తాడాసనం అంటారు. దీనివల్ల మెయిన్ మీరు ఉపయోగాలు తెలుసుకోవాలి. ఆడవాళ్ళకి ఏంటి, మగపిల్లలకి చాలా. ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. మీకు మెడిసిన్ కూడా పనిచేయదు. మీరు ట్యాబ్లెట్లు ఇస్తారు కానీ థైరాయిడ్ గ్లాండ్కి అది పనిచేయదు. ఈ తాడాసనం వేయడం వల్ల నెంబర్ 1గా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ భుజాలు ఇక్కడ చూడండి, మీరు ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ మనకి ఎక్కడ ఉంటుంది, ప్రెస్ అవుతుంది. చూడండి ఒకసారి అలాగే చేయండి. ప్రెస్ అవుతుంది. 2 చేతులు పొడవు ఉండాలి. ఈ చెవుల పక్క నుంచి వెళ్ళాలి. ఈ 2 చెవుల పక్క నుంచి చేతులు కలపాలి. వెరీ గుడ్ మేడం, బాగా చేశారు కాలేజీ మేడం. అది ఇది నెంబర్ 1 ఆసనం, తాడాసనం. మీరు మార్నింగ్ చక్కగా నిలబడి చేయాలి. ఇది తాడాసనం అన్నది. మామూలుగా మీరు కూర్చొని చేపిస్తున్నాను. ఇది తాడాసనం. రిలాక్స్, స్లోగా. ఏది మీరు చేసినా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది శ్వాస మీద పనిచేస్తుంది. యోగా అంటేనే శ్వాస. ఈ శ్వాస అంటే నరాల మీద బాగా పనిచేస్తుంది. ఫస్ట్ వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, డౌన్, అవుట్. ప్రతిదీ ఏ ఆసనమైనా మీరు శ్వాసతోటే చేయాలి. ఇది తాడాసనం. నెక్స్ట్ వృక్షాసనం. పొజిషన్ చూడండి. వృక్షాసనం బ్యాలెన్సింగ్, మజిల్ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా ఉంటుంది. వృక్షం పోలు ఉంటుంది కాబట్టి దీనికి వృక్షాసనం అని వచ్చింది. చూడండి, ఈ లెగ్ ఈ సైడ్కి ఎలా ఉండాలి, పక్కగా రాకూడదు, బ్యాక్ రాకూడదు, ఫ్రంట్గా రాకూడదు. వృక్షాసనం. ఇవి కూడా సేమ్. హ్యాండ్స్ ఇలాగ రావాలి. చేయండి అన్న, నువ్వు కూడా. బ్యాలెన్సింగే ఉండలేకపోతున్నాం. ఆ కాలు పాదం ఇక్కడ పెట్టి అలా నిలకడగా ఉండలేకపోతున్నాం. సమతా స్థితి లేదు బాడీలో. ఫస్ట్ స్ట్రైట్గా చేయమ్మా. ఓకే, వెరీ గుడ్.
క్రమేణా మీరు చక్కగా చేస్తారు. రిలాక్స్, డౌన్, ఫ్రీ చేయండి అమ్మ, డౌన్. ఫస్ట్ చేసింది ఒకసారి తాడాసనం. ఇది మళ్ళీ ఆడవాళ్ళకు చక్కగా మార్నింగ్ చేయవలసిన ఆసనాలు. తాడాసనం. ఓకే, రిలాక్స్ రిలాక్స్. ఫస్ట్ ఇది తాడాసనం, 2 వక్షాసనం, 3 అర్ధచక్రాసనం. అర్ధచక్రాసనం అంటే ఒకసారి ఈ 4 ఫింగర్స్ చూడండి. ఈ కింద వెన్నుపూస, ఈ కింద వెన్నుపూస 4 టచ్ అవ్వాలి ఫింగర్స్. ఈ బొటన్ వేలు పెల్విక్ గడియల్ అంటే పక్క సైడ్కి వచ్చి మనం బ్యాక్ బెండ్ అవ్వాలి. బ్యాక్ బెండ్ అది ఒకసారి. వెన్నుపూస నిప్పులు ఏమన్నావమ్మ మీరు చక్కగా చేయండి. బ్యాక్ బెండ్ అవ్వండి. అర్ధ చక్రాసనం అంట, అంటే అర్ధ అంటే సగం భాగం వరకు పడుతుంది. చేసేటప్పుడు అర్ధ చక్రాసనం. నోరు తెరుస్తున్నారు, నోరు తెరవద్దు, నోరు మూసి చక్కగా చేయండి. డౌన్ ఒకసారి. నెక్ కూడా నెంబర్ 1గా పనిచేస్తుంది. అప్, థర్డ్ టైం. ఈచ్ ఎవ్రీ ఆసనం 3 టైమ్స్ చేయాలి ఎప్పుడు. డౌన్, అప్. ఓకే, వెరీ. 4వది పాదహస్తాసనం. ఇది నెంబర్ 1 ఆసనం. మీరు చేయలేరు, దాన్ని ప్రాక్టీస్ చేయండి. పాదహస్తాసనం. 2 చేతుల పైకెత్తాం మర్చిపోతాం. డౌన్ చూడండి. పామ్స్ టచ్ ద ఫ్లోర్. ఫ్లోర్కి టచ్ అవ్వాలా. యాక్చువల్గా పామ్స్ చూడండి. మోకాలు బెండ్ అవ్వకూడదు. పొత్తు కడుపు చక్కగా మీకు ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ అన్నది చక్కగా తగ్గేది దీనికోసమే. 2 పాదాలకి పక్కన చేతులు రావాలమ్మా. అప్, పైకి లేవండి. వెరీ గుడ్. డౌన్. వెన్నుపూస చక్కగా పనిచేస్తుంది. అప్, డౌన్. నెమ్మదిగా వంగండి. స్లో. అప్, రిలాక్స్. చక్రాసనం మీద పద్మాసనం వేస్తున్నాడు. చూడండి మా స్టూడెంట్స్ మొత్తం అందరూ. లిఫ్ట్ చేయకూడదు, ఆ పాదాల మీద అలాగ ఉంచాలి. ఓకే, ఫార్వర్డ్ బెండ్. బెండ్ ఫార్వర్డ్. తలకే ఫ్లోర్కి టచ్ అవ్వాలమ్మా. చూడండి, ఫ్లోర్కి టచ్ అవ్వాలి. యాక్చువల్గా మనకి ఫ్లోర్కి టచ్ అవ్వదు, మనకి కొద్ది స్టమక్ ఇది అనటం వల్ల ఫ్లోర్కి టచ్ అవ్వదు. పిల్లలు చూడండి, ఇది డైలీ చేస్తే మీరు చక్కగా నడుము సన్నగా తయారవుతారు. అప్, వెరీ గుడ్. డౌన్. చూడండి, ఒక 2-3 ఆసనాలు వేసి క్లోజ్ చేసేస్తాను. పద్మాసనం వేయండి. మీరు కాలు మీద కాలు ఎక్కించాలి. రాదు మీకు, ఎందుకంటే కొద్ది లెగ్స్ థైస్ కొద్ది మనకి ఎక్కువ ఉంటాయి కదా. చూడండి, ఇదే ఇందులోనే బద్ధ పద్మాసనం అంటే ఆ కాలు ఈ కాలు అలా పట్టుకోవచ్చు. చూడండి, నడు ఎంత సన్నగా ఉంటే అలా పట్టుకుంటారు. చూడండి, మనం ఒక చేయి ట్రై చేయండి. అసలు ఈ చేయిని చివరికి వెళ్దాం. ఇది బద్ధ పద్మాసనం. నడుము చక్కగా తయారవుతుంది బద్ధ పద్మాసనం. ఈ అమ్మాయి కూడా పట్టుకుంది. ఈ అమ్మాయి వెరీ గుడ్. రిలాక్స్. ఇప్పుడు దీని మీదే లోలాసనం అంటే ఇందాక ఎండిఓ గారు చెప్పారు, మన బాడీని మనం చేతుల మీద లిఫ్ట్ చేయాలి. అప్, అది లోలా అంటే ఉయ్యాల. లోలాసనం. అదే యోగా ఆసనాలు అంటాం మనం. అది కొద్దిగా శారీరకమైన పటుత్వం కానీ లేకపోతే ఏజ్, మజిల్స్, బోన్స్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ వయసు వాళ్ళకి వంగినట్టుగా మనకు వంగవు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చిన్నపిల్లలు ఈ వయసులో పొరపాటున ఏ చెట్టు మించపడి వెంటనే అతుక్కుపోతాయి. అది ఒక వయసు దాటి 35-40 అయితే ఎముకలు పెలుసుగా అయ్యి గమ్మును విరగడం, రెండోది అతుక్కోవడం ఎక్కువ టైం పడుతుంది. అంటే ఇలా అందరూ చేసేవాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళు. అంటే సాధన ఉండాలి. అది చిన్నప్పుడు చేసిన వాళ్ళు 10 ఏళ్ళ నుంచి మనకి గ్యాప్ వచ్చేసి ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. అయితే ఇప్పుడు చెప్పేది ప్రాణాయామ, దాని సైన్స్ కూడా ఉంది. ఈ సైన్స్ ఆఫ్ ప్రాణాయామ అని మహర్షి స్వామి శివానంద యోగి ఋషికేశ్లో ఉండేవారు. వారి పుస్తకం కూడా రాశారు. చిన్నప్పుడే అది దాన్ని అధ్యయనం చేయడం కూడా జరిగింది.
దానిలో ప్రాణాయామం అంటే ప్రాణం అంటే శక్తి. ఇప్పుడు మనకి మంచినీళ్ళు లేవు, కంటిన్యూ తీసుకోవట్లేదు, బతుకుతున్నాం. కాసేపు భోజనం లేదు, 2 రోజులు మానేసాం, బతుకుతాం. కానీ గాలి 1 సెకండ్ ఉండగలవా? గాలి తీసుకోకపోతే, గాలి లేని ఛాంబర్లోకి వెళ్తే వెంటనే ప్రాణం పోతుంది. ఆక్సిజన్ అంటే మనం నడిచేది. దాన్ని ఎలా పెంపొందించుకోవాలి, దానివల్ల బాడీ అంతటికి ఏం మార్పు వస్తుందంటే ది సైన్స్ ఆఫ్ ప్రాణాయామ. అంటే ఇందులో చాలా ఉన్నాయి. అల్లో ప్రాణాయామం ఇందాక చెప్పారు, కపాలభాతి, భస్త్రిక, శీతలి, ఇలా చాలా ఉన్నాయి. అయితే అవన్నీ కొద్దిగా ప్రాక్టీస్ అవసరం. రెండోది, దానికి కొన్ని ఫుడ్ నియమాలు కూడా ఉంటాయి. భస్త్రిక కానీ కపాలభాతి చేసినప్పుడు ముందు మసాలాలు అవి తినేసి చేస్తే నైట్ విపరీతంగా స్కిన్ ఇది రావడం, అది నేను ప్రత్యక్షంగా చూశాను గురువు గారి దగ్గర. అందువల్ల ఆయన కూడా చెప్పేవారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఒకటే చెప్తాను ఇక్కడ. మనం ఇది ఓన్లీ అకేషన్ ఎక్కువ సుఖ ప్రాణాయామ అంటాం. ఇలాగే మీరు ఎలా కూర్చోవచ్చు, లేకపోతే ఒక చైర్లో కాళ్ళు మటుకు టచ్ అవ్వకూడదు. ఇందాక మాస్టర్ కూడా చెప్పారు, ఇలాంటి మ్యాట్ కానీ ఒక ఏదైనా దళసరిగా ఉన్న క్లాత్ కానీ వేసుకుని దాని మీద కూర్చున్నప్పుడు మీరందరూ కూడా కుడి చెయ్యి ఇలా ఇలా తీయండి, ఇలా పెట్టుకోండి. కుడి చెయ్యి, ఈ కుడి చెయ్యి బొటన వేలు ఉంది కదా, అంటే మొత్తం తెలుగులోనే చెప్తాం, అందరూ ఉన్నారు కాబట్టి. ఇది ఈ బొటన వేలుని కుడి ముక్కు ఉంది కదా, నాస్ట్రిల్ అంటాం, దీన్ని ఇలా బ్లాక్ చేయండి, అంటే నొక్కి పెట్టి ఉంచండి. ఇప్పుడు అంటే కళ్ళు మూసుకుని చేస్తాం ఇది, కానీ ఇప్పుడు చెప్తున్నాం. స్లోగా ఎడం ముక్కుతోటి గాలి మెల్లిగా పీల్చుకోండి, అంత మెల్లిగా వీలైతే అంత. ఇప్పుడు ఈ మధ్య వేలు ఉంది కదా, దీంతో దీన్ని ముయ్యండి, ఇలా పెట్టి కుడి ముక్కులోంచి మెల్లిగా వదలాలి, చాలా స్లోగా. మళ్ళీ కుడి ముక్కులోంచే తీసుకోండి. మళ్ళీ ఈ కుడి ముక్కుని బటన్ వేలుతోటి నొక్కి ఎడం ముక్కు నుంచి వదులుతారు. ఇది ఇలా ఒకసారి చేస్తాం. అలా మనం 5 సార్లు చేసుకుని అలా ఒక సైకిల్ కింద అలాగా ఒక 5 సైకిల్స్ అలా చేస్తే చాలా మంచిది. ఇది సుఖ ప్రాణాయామం అంటాం. దీనికి ఏమి ఆహార నియమాలు, వాటర్ తాగకూడదు, ముందు కొన్ని మట్టుకు చేయకూడదండి. కొన్ని ఇందాక వేసిన వేపిని తిని, భోజనం కడుపు నిండా తిని, ఇందాక చూపించిన ఏ ఆసనం కూడా అలాంటివి చేయకూడదు. ఇది మటుకు వజ్రాసనం చెప్పారు చూసారు లాస్ట్లో, అందుకే దానికి వజ్రాసనం అని పేరు. అది భోజనం తిన్న తర్వాత కూడా చేస్తే ఇంకా మంచిది. మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. ఎంటైర్ బ్లడ్ ఫ్లో విల్ బి డైవర్టెడ్ టు దట్ డైజెస్టివ్ సిస్టమ్. అందువల్ల ఆకలి మళ్ళీ ఒక అరగంటలోనే వేస్తుంది. ఎంత హెవీ ఫుడ్ తీసుకున్నా ఆ వజ్రాసనంలో ఒక పావు గంట కూర్చుని లేస్తే మనకు మళ్ళీ ఆకలి వేస్తుంది. అంటే మొత్తం ఇంటెస్టైన్ ఏదైతే ఉన్నాయో, చిన్న పేగులు, వీటిలన్నిటి మీద విపరీతమైన ప్రెషర్ పడి అక్కడ ఉన్నదంతా కూడా బ్లడ్ ఫ్లో వెళ్ళి ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది. వజ్రాసనం అన్నది కూడా అది భోజనం అయ్యాక చేయొచ్చు, మంచినీళ్ళు తాగినా చేయొచ్చు. బట్ ఇందులో చాలా మటుకు ఇందాక మనం ఇలా వంగి చూసినవి, ఈ పవన ముక్తాసనం, ఇలాంటివన్నీ కూడా ఏది ఫుడ్ తిని చేయకూడదు. ఎంటీ స్టమక్ చేయాలి. మార్నింగ్ అయినా ఈవినింగ్ 7 ఆ టైంలో తప్ప ఆ మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం చెప్పారు కదా మాస్టర్, ఇప్పుడని మనం భోజనం తిని ట్రై చేద్దాం. లేకపోతే టీవీలో యూట్యూబ్ వాడు పొద్దున్న రికార్డ్ చేస్తారు. ఇది యోగా టీచర్ అక్కడ ఆయన. మనం అది మధ్యాహ్నం చూస్తే ఖాళీగా ఉందని అన్ని పనులు అయిపోయి పిల్లల క్యారేజ్ అది పెట్టామని చేయకూడదు. ఫుడ్ తిన్నాక ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 4 to 5 hours పూర్తిగా డైజెషన్ అయ్యి దీని మీద ప్రెషర్ ఉండదు. లేకపోతే మన దీంట్లో అన్నవాయుకులు వీటిలన్నిటిలో ఆహారం ఉండగానే మనం మరీ ప్రెషర్ ఇస్తే అది చాలా ఇబ్బందులకు కూడా గురవుతుంది. అలాగే కొన్ని ఆసనాలు లేడీస్లో కొన్ని ఇది ఉన్న వాళ్ళకి, జెంట్స్లో అయితే హెర్నియా లేకపోతే హైడ్రోసిస్ ఇలా ఉన్న వాళ్ళకు జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఈవెన్ శ్వాస ఇవన్నీ కూడా. ఇది సుఖ ప్రాణాయామాన్ని చాలా ఈజీ ఇప్పుడు చెప్పింది. మరొకసారి చేయండి అందరూను. క్లోజ్ యువర్ రైట్ నోస్ట్రిల్ విత్ రైట్ థంబ్. ఇన్హేల్ స్లోలీ విత్ యువర్ లెఫ్ట్ నోస్ట్రిల్. Then close your left nostril with ring finger. Slowly exhale from your right nostril. Again inhale from your right nostril. And close your right nostril with right thumb. Slowly exhale from your left nostril. ఈ రెండు ఇలా శ్వాస అన్నది తీసుకుని ఇందాక మొదట్లో చెప్పామమ్మా, మనం ఇప్పుడు చేసింది ఓన్లీ పూరకం రేచకం చేసాం, కుంభకం లేదు ఇందులో. అంటే బంధించలేదు గాలిని. ఆ గాలిని కనుక మనం లంగ్స్ నిండా తీసుకుని బంధించి ఒక 2 minutes 3 minutes కనుక ఉంచితే చెమటలు అలా వచ్చేస్తాయి. ఎందుకంటే విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. అదే సమయంలో మన లోపల లంగ్స్లో ఏదైనా, ఇందులో హెల్త్ వాళ్ళు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ హెల్త్ ఉన్నారు, ట్యూబర్క్యులోసిస్, దానికి సంబంధించిన బ్యాక్టీరియా, ఆ ట్యూబర్క్యులినం, మైక్రో ట్యూబర్క్యులినం, ఇలాంటివన్నీ కూడా ఆ లంగ్స్ని పట్టుకుని ఉండలేక ఈ ఆక్సిజన్తో కాంటాక్ట్లోకి వచ్చి అన్నీ చచ్చిపోతాయి అన్నమాట.
చాలా మంచిది లంగ్స్కి. అది ఆ కుంభకం అన్నది మరి మనం మామూలుగా అందరం చేయలేము. దానికి కూడా చెప్పాను కాదంటే ఫుడ్ తిని అలా చేయకూడదు. అలాగే రేచకం బయటకు వదిలేసాక బాహ్య కుంభకం అంటే గాలి అంతా వదిలేసాక ఏం తీసుకోకుండా కూడా అలా ఉంటాం. అప్పుడు కూడా 2 రకాలు ఉంటాయి. కొన్ని ఆక్సిజన్ తో కాంటాక్ట్ అయినవి, ఆక్సిజన్ లేకుండా పోయి ఉంటాయి. అలాంటి బ్యాక్టీరియా జర్మ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా పోతాయి. 1 మినిట్ కనుక అలా బయట నుంచి మనం బాహ్య కుంభకం మళ్ళీ తీసుకుంటాం, వదులుతాం. ఇదంతా రిలాక్సేషన్, మైండ్కి కూడా ప్రాణశక్తి అంటాం. ప్రాణశక్తి. ఈవెన్ మన వాళ్ళు కొంతమంది 5 మినిట్స్ కూడా ఉంటారు అండర్ వాటర్ వితౌట్ ఎనీ ఆక్సిజన్. సాధారణ బట్టి వస్తుంది ఏదైనా. ఒకరోజు ఇప్పుడు ఈ కుర్రాడు ఉన్నాడు, ఇలా మనం చేయలేం. అది చిన్న వయసు నుంచి అలా చేసిన వాళ్ళు కానీ ఆ తర్వాత మనకి మన బిజీ షెడ్యూల్, జాబ్లు, బాధ్యతలు వీటి వల్ల అందులోంచి బయటకు వెళ్ళిపోతాం. ఇప్పుడు వీళ్ళు ఇవాళ ఎలా చేస్తున్నారు, ఒక 20 ఏళ్ళ తర్వాత కరెక్ట్గా ఇలాగే ఉండరు. కొంతమంది ఉంటారు, కొంతమందే ఉంటారు. అందుకని మీరందరూ కూడా మీ పిల్లల్ని, ఈ వయసు వాళ్ళని కొద్దిగా ప్రోత్సహించి చేయండి. ఈ ప్రాణాయామం అనేది ఎప్పుడైనా ఎవరైనా చేయొచ్చు. ప్లాస్టిక్ మానసికంగా కానీ శారీరకంగా కానీ. ఇప్పుడు మామూలుగా ఇలా అంటాం కానీ ఇక్కడ గమ్ముని ఇక్కడ ఏ జర్రో కనపడింది, చాలా వేగంగా అమ్మాయిని ఇలా తోసేస్తాను నేను ఒంటి చేతితో. ఎందుకంటే ఆ అమ్మాయికి హాని జరగకూడదని. అప్పుడు మనలో ఉన్నది ఏదైతే ఉందో హార్మోన్స్ కానీ ఎటినాల్ ఇలాంటివన్నీ రిలీజ్ అయ్యి ఒక్కసారిగా ఆ ఫోర్స్ మనలోకి వచ్చేస్తుంది. లేకపోతే మన వెనకాల కుక్క తరుగుతోంది, అది కాటు వేయకుండా ఉండాలంటే ఎప్పుడు పరిగెట్టి నడవలేని వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా పరిగెట్టేస్తాం. ఇదంతా కూడా మనలో ఉన్నదే. దాన్ని పెంపొందించేందుకే యోగా పనికొస్తుంది. మనలో అంతర్లీనంగా, నిగూఢంగా, నిక్షిప్తంగా ఉన్న ఏదైతే శక్తి ఉందో మానసికంగా, శారీరకంగా, దాని అన్నింటినీ మెరుగుపెట్టి బయటకు తీసుకొచ్చేదే యోగా ప్రక్రియ. సహజ యోగా ధ్యానం చేస్తున్నాను. అది ఆ యోగాను మాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇదేంటంటే ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్ బాడీ వరకు అనుకుంటున్నాం, కానీ మనం అన్నిటిని కలిపి ఒక 5 ఎలిమెంట్స్ తోటి ఉన్నాం. 5 ఏంటి? ప్రజెంట్ మనం కూర్చునేది భూమి, ఆకాశం, గాలి, వెలుతురు, ఇవన్నీ కూడా మొత్తం 5 తేలిమెట్ల మీద మనం ఆధారపడి పనిచేస్తున్నాం కదా. కంపల్సరీ ఆ 5 మనం రెలవెంట్గా చేసినప్పుడు ఇంకా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్తారు మనం. కాబట్టి మనలో పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కడికి ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఎనర్జీ పాయింట్ ఉంటుంది. ఆ ఎనర్జీని మన ఎక్సర్సైజుల ద్వారా కొంత తీసుకురావచ్చు, కానీ మెడిటేషన్ ద్వారా మాత్రం ఆ ఎనర్జీని బయటకు పూర్తిగా తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు. అదేంటంటే ఉన్నటువంటివి 7 చక్రాలు ఉంటాయి, అలాగే 3 నాడులు ఉంటాయి. మ్యాక్సిమం మనిషి యొక్క లైఫ్ అంతా కూడా ఈ 7, 3 మీదే ఆధారపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ ఎనర్జీ పాయింట్స్ అంటే ఫస్ట్ ఉన్న చక్రం, దాన్ని మామూలుగా ఏమంటారంటే మూలాధార చక్రం అని చెప్పుకుంటాం. ఆ చక్రం నుంచి మన యొక్క శక్తి అంతా కూడా అక్కడ ఎలా ఉంటుందంటే చేప ముళ్ళు కన్నా సన్నంగా ఉండే ప్లేస్లో అది కేంద్రీకృతమై ఉంటుందండి మనకున్న ఎనర్జీ అంతా. అందుకే మనం కూర్చునే ప్లేస్ అంతా కూడా మనం దేని మీద ఆధారపడి కూర్చుంటాం? మూల ఆధారం అంటే వెన్నెముక లాస్ట్ పాయింట్ భూమి మీద ఏదైతే ఉందో దాన్ని ఆనుకుని కూర్చుంటాం. అక్కడి నుంచి మన ఎనర్జీని అంతటిని పైకి తీసుకొస్తూ ఇక్కడ సహస్రారం అంటాం. ఒక్కొక్క చక్రం మూలాధార దగ్గర నుంచి స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార, ఇలాగ ఒక్కొక్క చక్రాన్ని దగ్గర నుంచి మనం యాక్టివిటీ చేసుకుంటూ వస్తే ఫైనల్గా వచ్చేటప్పటికి ఇక్కడ బ్రహ్మరంధ్రం అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర మీరు చూసే ఉంటారు, చిన్నప్పుడు పిల్లలకి ఆయుపట్టు అని చెప్పేసి ఒక పశుపతి పెడతారు పుట్టిననే, అక్కడే ఉంటుంది అన్నమాట. అక్కడ కూడా సేమ్ ఇక్కడ ఎంతైతే మూలాధారంలో ఉన్నటువంటి చేప ముళ్ళలాగా ఉంటుంది అని చెప్పానో అదే ఇక్కడ కూడా ఉంటుందని చెప్తారు. కాబట్టి ఈ ఎనర్జీ అంతా కూడా మనకి అవేకన్ అయ్యి ఇక్కడికి రావాలన్నమాట. దాన్ని మనం ఏమంటామంటే కుండలిని జాగృతి అని చెప్తాం. కుండలిని జాగృతి ఇది చాలా ఒక రకం చెప్పాలంటే మోస్ట్ పవర్ఫుల్ యోగా. ఇది చేయడానికి మనం మనస్సుని ప్రధానంగా పెట్టుకుని చేసి ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత రోజు ఇంట్లో ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటే మీరు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా మీరు ఎవరైనా రెగ్యులర్గా నేర్చుకుందామన్నా కూడా ఆల్రెడీ ఆ సెంట్లో మన క్లాసులు రన్ అవుతున్నాయి. ఎవరైనా కూడా ఆన్లైన్లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఈ ప్రోగ్రామ్ మీరు ఇంకా ఇంట్రెస్ట్గా నేర్చుకుందాం అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళడానికి ఫిజికల్ వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి ఇప్పుడు అధికారులందరూ ఇబ్బంది టైమింగ్స్ కాబట్టి రాత్రి టైంలో 8 గంటలకి లేకపోతే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి 5 గంటలకైనా మేమందరం ఆన్లైన్లోకి వస్తామంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా పెట్టి నేర్పడానికి అని చెప్పేసి మీరు ఏంటంటే మనలో ఉన్న శక్తి మన అమ్మ అనుకుందాం. మన మదరే మన శక్తి అమ్మని అడుగుదాం. అమ్మ నాలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేయమని అడుగుదాం.
ఎన్నిసార్లు అడగాలంటే 7 టైమ్స్. ఇక్కడ తల ఈ మధ్య భాగంలో, చెయ్యి మధ్య భాగంలో ఉన్నటువంటి మధ్య భాగాన్ని తీసుకుని ఇక్కడ సహస్రారం అంటే తల పైన ఇక్కడ ఉంటుంది మనకి బ్రహ్మరంధ్రం అని చెప్పాను, చిన్నపిల్లలకి ఆగిపట్టు చెప్పాను కదా, చాలు అంటుంది దాన్ని. అలా ఇక్కడ పెట్టుకుని 7 టైమ్స్ కనుక నేను చెప్తున్నట్టు చెప్పండి, అంతే. ఆటోమేటిక్గా మీకు ఆ మెడిటేషన్ స్థితి కలుగుతుంది గ్యారంటీగా. రిలాక్స్గా ప్రశాంతంగా కూర్చోండి. ఎటువంటి పక్క వాళ్ళ గురించి, ఎవరి గురించి, చుట్టూ ఎవరు ఉన్నారన్నది కూడా ఆలోచించొద్దు. ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చొని ఒకసారి ఓన్లీ రైట్ హ్యాండ్ మాత్రమే ఇక్కడ పెట్టుకుని జస్ట్ తల 7 టైమ్స్ తిప్పుతూ చెప్పండి. నేను చెప్పినట్టు చెప్పండి, 7 సార్లు చెప్పండి, సరిపోదు, ఇంకేం అయిపోయినట్టు. నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించండి. అమ్మ 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 నాకు ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించండి. ఎవరు పలితేరవద్దు, ఒక్కరే 2 నిమిషాలు అందరూ రిలాక్స్ కాలకి కూర్చోండి. మా అందరిలోని కుండలిని మాతలను సామూహికంగా జాగృతం చేసి ఆ భగవంతుని యొక్క పరమ చైతన్య శక్తితో అనుసంధానించండి. కుండలిని మాతలను ఏకీకృతంతో జాగృతం చేసి ఆ భగవంతుని యొక్క పరమ చైతన్య శక్తితో అనుసంధానించండి. మీ చేతుల్లోకి వైబ్రేషన్స్, చైతన్యం అనేది ఫ్లో అవుతూ ఉంటుంది.
ఏర్పాటు చేయబడింది. ఇది కనిపెట్టబడింది మన భారతదేశంలో. ఇవి ఇతర దేశాలు పాటిస్తున్నా కానీ మనం కొంతవరకు ఎక్కువ మంది సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఆచంట రామేశ్వర స్వామి వారి యొక్క ఈ సత్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ని నిర్వహించుకున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతోటి మా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ పిచ్చయ్య గారి యొక్క నేతృత్వంలో, అదేవిధంగా సోదరులు ఎంఆర్ఓ శ్రీ సోమేశ్వరరావు గారి యొక్క సహకారంతో, ఇక్కడ గ్రామ పంచాయతీ వీరందరి సహకారంతో, అలాగే ఇక్కడ ఈ గ్రామ ప్రజలు చాలామంది యోగా మీద ఆసక్తితోటి చాలా వర్గాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ పీఈటీలు, పీడీలు, గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వీరందరూ కూడా హాజరయ్యారు. మెడికల్ ఆఫీసర్ వీరందరూ కూడా. అందరితో కూడా ప్రధాన ధ్యేయం ఒకటే, ఏదైనా మనకి ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్, ఆ విధంగానే మనకి ఏదైతే విజన్ 2047 కూడా మనకి అందులో కూడా ఇది ఒక భాగం. ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ సిటిజన్స్ ఉన్నప్పుడే ఆ రాజ్యం కానీ ఆ రాష్ట్రం ఏదైనా చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది. హ్యూమన్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా చక్కగా ఛానలైజ్ చేసుకుని దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవం పెద్ద ఎత్తున చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఇందులో ముఖ్యమైన 3 అయిన యోగాసనాలు, ప్రాణాయామ, ధ్యానం, ఈ మూడిట్ల గురించి కూడా మనకి ఇక్కడ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ హాజరైన పౌరులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మా ప్రత్యేక అధికారి గారు మాట్లాడతారు. అండి, గౌరవనీయులైన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆచంట కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా చేశాము. ట్రైనర్ అంతా కూడా బాగా చెప్పారు. యోగాసనాలు వేసాము, ధ్యానం చేసాము, మెడిటేషన్ చేసాము. అలాగే స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్ చాలా బాగా ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మన సంస్కృతికి ప్రతిబింబం ఆత్మీయ గోదావరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఛానల్ ఆల్ నోటిఫికేషన్స్ చూడండి. ధన్యవాదములు.